హలో అండి. మీకు వెదర్ ఎట్లా ఉంది? మాకైతే అసలు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. ఒకరోజు ఎండ, ఒకరోజు వర్షము, ఒకరోజు చలి, ఒకరోజు క్లౌడీ, ఒకరోజు విండ్, అట్లా పిచ్చి పిచ్చిగా ఉంది అసలు. దాంతో అయితే చాలామందికి అలర్జీలు, జ్వరాలు, ఫీవర్ష్గా ఉండడం అట్లా వస్తూ ఉన్నాయి. కోల్డ్, కఫ్ అట్లా. ఇట్లాంటి వెదర్కి మీకు కూడా నిమ్మకాయ పచ్చడి తినాలనిపిస్తుంది కదా, అందుకనే కలిసి చేసుకుందామని ఇన్స్టెంట్గా లైమ్ పచ్చడి చేసుకుందామని వచ్చాను. దీనికోసం మనము 3 నిమ్మకాయలు, జీలకర్ర, మెంతిపొడి, కొంచెం అంత ఆవపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారము, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ తీసుకుందాము. ఏం లేదండి, ఇది చాలా సింపుల్. 3 నిమ్మకాయలు జ్యూస్ చేసుకొని అందులో రుచికి సరిపడా కారము, నేనైతే 3 మ్యాంగో పొడి తీసుకున్నాను, అందుకని ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే అది కారం ఉండదు కానీ కలర్ బాగుంటుంది. అండ్ ఉప్పు, ఆవపిండి, జీలకర్ర, మెంతిపిండి అన్నీ వేసి కలుపుకోవాలి మంచిగా. అంతే, చాలా సింపుల్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేసి తాలింపు వేసుకుందాం. ఆ తాలింపుని ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాము. చూడండి, అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్గా తినడానికి, ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు, నోరు అసలు బాగాలేనప్పుడు అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ టిఫిన్స్లోకి కూడా అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే చద్దన్నం చేసుకున్నాను, దాంట్లోకి అయితే చాలా బాగుంది. పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సరిగా ఈజీ, సింపుల్, టేస్టీ.